అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సో కంటిన్యూగా ఇక్కడ ప్యాటర్న్ ఈ వీక్లో వచ్చేసి థర్డ్ టైమ్, బికాస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకోటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండడం వల్ల. సో ఇవి ఓన్లీ 1550 రూపీస్. ఫస్ట్ మనం కట్టుకున్నంత సేపు మనం శారీ లాగా డ్రీప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లెహెంగా స్టిచ్ చేసినా, ఈవెన్ డ్రెస్ లాగా స్టిచ్ చేసినా కూడా మన్నే ఫ్యాబ్రిక్ కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి క్వాలిటీ ఉండడం వల్ల సో ఇవి చూపించడం అయితే జరుగుతుంది. లేటెస్ట్ ఫస్ట్ నేను కట్టుకున్న ఈ గ్రీన్ కలర్ మనకి ఇంకా ఎట్లా వస్తుంది, ట్రెడిషనల్గా ఇక్కత్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అట్లనే వస్తుంది. ఇక్కత్ లేకపోతే ఇక్కత్ పటోలా ప్రింట్స్ అనమాట. ఇవి సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ వాషబుల్ శారీస్. హ్యాపీగా మీరు ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ఇచ్చేసి హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ప్లెయిన్ వచ్చి ఈ ఇక్కత్ అది బార్డర్ లాగా వచ్చింది. సో నా దగ్గర ఉన్న ఇక్కత్ ప్యాటర్న్ వేసుకున్నా కూడా ఇంత ప్యాటర్న్ వచ్చినాక ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా పెద్దగా హడావుడు అయితే అనిపించట్లేదు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది నచ్చిన పని అయితే మాత్రం ఇవాళ ఏది సెలెక్ట్ చేసినా కూడా మీకు కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. 1550 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే బ్రౌన్ షేడ్. ఇందులో నేను హైట్ చూపిస్తున్నా. హైట్ సరిపడా హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు ఈ శారీస్, ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ఉల్టా సైడ్ వచ్చేసి ఇట్లా, కానీ మీకు ప్రింట్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఎక్కడ కూడా డల్ అవ్వదు. మనం కట్టుకున్న అన్ని రోజులు కట్టుకోవచ్చు, అసలు డల్ అవ్వదు. సో ఈ ప్రింట్ ఎలా వచ్చింది బ్రౌన్ పైన ఇది చూసేద్దాం. ఎడ్జ్కి వచ్చేసి కూడా ఇట్లా ఒక 2-3 లైన్స్ వేరే కలర్, ఎగ్జాక్ట్గా 2-3 కలర్స్ వస్తున్నాయి. అండ్ ఎల్లో అనేది పళ్ళులో బాగా హైలైట్ అయింది. బ్లౌజ్ వచ్చేవరకు మధ్యలో ఉన్న బాడీ కలర్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఇక్కత్ బార్డర్స్ అనేది 2 సైడ్స్ వస్తుంది. సో ఈ పీస్లో అయితే ఇంకొక పీస్ కూడా అవైలబుల్ ఉంది. సో నంబర్ ఆ విధంగానే వస్తుంది. నెక్స్ట్ మనం చూసేది బ్లాక్ కలర్ పళ్ళు. ఇప్పుడు ప్యాటర్న్ అనేది మారింది. ఒక్కసారి దగ్గర నుంచి చూసేయండి. ఇప్పుడు ఈ ప్యాటర్న్లో నేను కలర్స్ నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. గ్రీన్ కలర్ మధ్యలో బాడీ కలర్ వచ్చిన తర్వాత ఎడ్జ్కి వచ్చేసి మెరూన్ కానీ రెడ్ కానీ ఆ లైన్స్ ఎల్లో వల్లనే మంచిగా బ్రైట్గా పాపప్ అయి కనిపిస్తుంది దూరం నుంచి కూడా. ప్రతి దాంట్లో పళ్ళులో ఇట్లా ఎల్లో బాగా హైలైట్ అయింది. మధ్యలో ఉన్న రెడ్ కలర్, ఇది మధ్యలో ఉన్న గ్రీన్ కానీ కాంట్రాస్ట్ మనకి రెడ్ వచ్చింది. బ్లౌజ్ డార్క్ రాయల్ బ్లూ మధ్యలో కలర్, ఎడ్జ్కి వచ్చేసి రెడ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ వస్తుంది. పళ్ళు ఇట్లా, బ్లౌజ్ బాడీ కలర్ మధ్యలో వచ్చేసి టర్మరిక్ ఎల్లో కలర్. సేమ్ అన్నీ కూడా అవే వివరాలు, డీటెయిల్స్ అన్నీ అవే. తర్వాత మనకి బ్లౌజ్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చింది. మెజంతా పింక్ కలర్. ఇప్పుడు మనం చూసేది మెజంతా పింక్ కలర్కి రెడ్ దగ్గరలో ఉన్న కలర్ అయినప్పటికీ కూడా బాగుంది చూడడానికి. ఇట్లా వైలెట్ కలర్. నెక్స్ట్ మనం చూసేది పళ్ళు, బ్లౌజ్. సో ఇప్పుడు చూసే ఈ ప్యాటర్న్లో వచ్చేసి అన్నీ అయితే ఏమీ ఓపెన్ చేసి చూపించట్లేదు. ప్రతిదానికి కూడా ఆల్మోస్ట్ మనకి రెడ్ కలర్ వచ్చింది డాట్స్తో. ఈ శారీలో చూపిస్తే ఇంకో శారీలో చూపిస్తా. మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా వస్తుంటాయి ఎలిఫెంట్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ పింక్ బేస్ చేసుకొని ఎడ్జ్కి వచ్చేవరకు ఒక బ్రౌన్ అండ్ రెడ్ కంటిన్యూ అవుతుంది. రెడ్ ఏదైతే ఎడ్జ్లో కనిపిస్తుందో ఆ బార్డర్ మాత్రం ప్రతిదానికి సిమిలర్గానే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది కూడా సేమ్ ప్రైస్ 1550 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు చూసేది గ్రీన్ కలర్, మధ్యలో బాడీ గ్రీన్, ఎడ్జ్లో సేమ్, అన్నిటికీ కూడా సేమ్ సిమిలర్ వస్తుంది. పళ్ళు ఇది, బ్లౌజ్. కొంచెం వేరియేషన్, మధ్యలో కొంచెం వేరియేషన్ తోటి ఇంకొక కలర్ ఉందన్నమాట. ఎవరికైనా గ్రీన్ కావాల్సి 2 పీసెస్. దీంట్లో దాంట్లో మధ్యలో వచ్చిన కొంచెం ఏదో కలర్స్ వేరియేషన్ తప్పించి ఇంకెక్కువ ఏం లేదు. సో దీని తర్వాత మస్టర్డ్ ఎల్లో విత్ కొంచెం ఇక్కడ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది. ఎడ్జ్కి మాత్రం ఈ రెడ్ వస్తుంది. బ్లౌజ్ కూడా సిమిలర్గానే. ఒక 2 శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించిన కదా, సేమ్ ఉంటాయి. బ్రైట్ రెడ్ కలర్, తర్వాత డార్క్ రాయల్ బ్లూ, లాస్ట్ ఇది డార్క్ రాయల్ బ్లూ కలర్. సో ఎట్లా అనే శారీస్ నచ్చినాయా? నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.